దళిత కులంలో పుట్టి దళిత వేదన అనుభవించి తన జీవితంలో పొందిన ఆవేదనల్ని, అనుభవ సంవేదనల్ని కవిత్వంగా రంగరించిన కవి గుర్రం జాషువా. ఆయన రచించిన గబ్బిలము అనే కావ్యం దళిత తత్వంతో, అంబేద్కరిజం, గాంధీయిజం, అలనాటి జాతీయోద్యమం, మార్క్సిజం, తన యొక్క జీవిత అనుభవం ఇలాంటి వాటినటితోటి కూడిన కావ్యం. తొలి తెలుగు దళిత కావ్యం. అయితే గబ్బిలాన్ని ఎందుకు ఎంచుకోవాలి? దోతగా తంజావూరులో దళిత కథానాయకుడు ఉంటే తంజావూరుని ఎందుకు ఎంచుకోవాలి? ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలని, అసలు దళిత కథానాయకుడిగా దళిత కావ్యంగా నిలుస్తున్న గబ్బిలాన్ని జాషువా ఎన్ని రూపాలలో, ఎన్ని కోణాలలో చెప్పే ప్రయత్నం చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాల్టి ఫేస్ ద బుక్లో. జాషువా గబ్బిలం కావ్యంలో 117 పద్యాలు ఉంటాయి. నిజానికి 2 పార్ట్లుగా ఉంటుంది అది కావ్యం. అందులో మొదటి భాగం ప్రధానమైనది. 117 పద్యాలు ఉంటాయి. 1940-41 రచనాకాలం. తంజావూర్ తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉన్న తంజావూరులో దక్షిణ భూభాగాల్లో గ్రామానికి దక్షిణ వైపున ఉన్న ఒక చిన్న దళితవాడలో, జీర్ణ కుటీరంలో, అంటే పాడుపడిన ఒక గుడిసెలో దళిత కథానాయకుడు ఉన్నాడు. అతని ఉదయం నుంచి వర్క్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చి ఏదో ఇనుని సాగనంపి అంటాడు, ఇల్లు చేరి సూర్యుడిని పంపించి ఇతనేమో ఇంటికి వచ్చి ఉన్న గంజి తాగి, ఏదో గంజి ఉన్న తాగి పాపం పడుకుని ఉంటాడు. మేను వాల్చే ఆ పేద ఆ పాపం పడుకుంటే అప్పుడు ఒక గబ్బిలం వచ్చింది. గబ్బిలాలు రాత్రిపూట తిరుగుతాయి. గబ్బిలం ఆ గుడిసెలోకి వచ్చింది. తిల్లిక నార్పిన, తిల్లిక అంటే దీపాన్ని అర్పేసింది. అప్పుడు ఆ గబ్బిలంతో తన ఒళ్ళమున పల్లవించే ఊహంకురములు, ఇతనికి అనేకమైన తన మనసులో గుడి చుట్టూ కుట్టుకున్న ఒక అనుభవాన్ని, వేదనని గబ్బిలానికి చెప్పుకున్నాడు. గబ్బిలమా, కైలాసంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ దేశంలో ఉన్న దళితుల వేదనని కాస్త తెలియచేయమ్మా. ఒక సందేశకర్త, సందేశ స్వీకర్త, ఒక దూత, ప్రయాణ మార్గం, ఈ 4 లక్షణాలు కలిగిన కావ్యాన్ని సందేశ కావ్యం అంటారు. సమాజంలో అమానుషమైన, అమానవీయమైన కోణాలను ఎత్తి చూపే ప్రయత్నం, అన్నిటికన్నా మించి మనిషిని, తోటి మనిషిగా చూడలేని ఒకానొక రుగ్మతని ప్రశ్నించడం, ఇవన్నీ కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గబ్బిలాన్నే ఎందుకు ఎంచుకోవాలి? తెలుగు సాహిత్యంలో కానీ, సంస్కృత సాహిత్యంలో కానీ ఇలా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏదైనా ఒక సందేశాన్ని పంపిస్తున్నప్పుడు మేఘాన్నో, హంసనో, చిలకలనో, లేదా ఏదైనా నెమళ్లను, మరొకటో అందమైన చిలికత్తెలను సందేశ దూతగా తీసుకుంటారు. జాషువా చెప్తారు, కులీనులైన రాజులకు, సంపన్నులకు, అంటే బాగా డబ్బున్న వాళ్ళకైతే కనుక హంసలో చిలకలు ఉంటాయి. పాపం నా కథానాయకుడు పేదవాడు, ఒక చిన్న జీర్ణ కుటీరంలో పాడుపడిపోయిన గుడిసెలో ఉన్నాడు. ఇతని ఇంటికి ఎలాగూ హంసలు రావుగా, కాబట్టి గబ్బిలం వచ్చింది అని. గబ్బిలమే రావట్లేదుగా, కాకో మరొకటి రావచ్చుగా. గబ్బిలాన్ని ఎంచుకోవడంలోనే కవివ్యూహం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గబ్బిలం నల్లగా ఉంటుంది. సమాజంలో అపశకున పక్షిగా గబ్బిలాన్ని చెప్తారు. గబ్బిలాన్ని ఎవరు ఇంట్లో రానివ్వరు, వస్తే చాలా అపశకునంగా భావిస్తారు. గబ్బిలాన్ని ఇంటిలోకి రానివ్వరు. దళిత సోదరులైన మమ్మల్ని కూడా ఇంట్లోకి రానివ్వడం లేదు. గబ్బిలాన్ని దూరం పెడుతున్నారు, మమ్మల్ని కూడా దూరం పెడుతున్నారు.
గబ్బిలాన్ని అపశకున పక్షిగా చూస్తున్నారు, అంటారాని దానిగా చూస్తున్నారు, మమ్మల్ని అలాగే చూస్తున్నారు. ఇది కవితాలుకు కన్నీటి వేదన. దూతను కూడా అలా ఎందుకు ఎంచుకున్నారంటే అప్పుడు గబ్బిలానికే కదా దళితుడి వేదన ఏంటో అర్థమయ్యేది. అందుకు చెప్పారు ఆయన. ఆయన ఆ మాట అంటారు ఒక చోట. గబ్బిలానికి ఉన్న ఈ లక్షణంగా జీవ పరిణామక్రమంలో, జంతు పరిణామక్రమం పోని, క్షీరదాలు అంటే మానవులుగా చెప్పుకోవచ్చు, అది పాలిచ్చి పిల్లల్ని కని పెట్టే క్షీరదాలు, పక్షులు, ఈ రెండు జాతులకు మధ్యస్థంగా పుట్టినది గబ్బిలం. గబ్బిలం దేవాలయాల గర్భగుడుల్లోకి వెళుతుంది. పావురాలేమో గోపురాల మీద ఉంటాయి, గబ్బిలాలేమో గర్భగుడుల్లోకి వెళతాయి. సాటి మనిషిని మాత్రం గుళ్ళోకి మీరు రానివ్వరు కదా, సాటి మనిషిని మాత్రం గుడి తలుపుల దగ్గర కూడా రానివ్వరు కదా. అసలు భారతదేశంలో వర్ణ వ్యవస్థ ఎందుకు వచ్చింది అంటే శుచి అశుచి సిద్ధాంతం, ప్యూర్ అండ్ ఇంప్యూర్ సిద్ధాంతం అంటారు. నిమ్న కులాల వారు శుచి శుభ్రత కలిగి ఉండరు కాబట్టి, ఆహారపు అలవాట్లలో కూడా శుచి శుభ్రత కలిగి ఉండరు కాబట్టి మేము దూరంగా పెట్టామని భారతదేశంలో వర్ణ వ్యవస్థ రావడానికి మూలంగా చెప్తున్నారు కదా. మరి శుచి శుభ్రత లేని ఒకానొక గబ్బిలాన్ని మీరు దేవాలయాల గర్భగుడుల్లోకి రప్పిస్తున్నారుగా. మరి వర్ణధర్మ సిద్ధాంతంలో ఏ అగ్రవర్ణాల వారైతే నిమ్న కులాల వారిని దూరంగా పెట్టడానికి కారణంగా చూపిస్తున్న శుచి అశుచి సిద్ధాంతంలో డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎథిక్స్ అంటారు. ద్వంద్వ నైతిక ప్రవర్తన ఇక్కడ కనిపించడం లేదా? అంత మాత్రమే కాదు, గబ్బిలము గర్భగుడుల్లోకి వెళ్ళగలుగుతోంది, కానీ మాకు ప్రవిమల దేవతాభవన వాసము చేయుచు మమ్ము వంటి మానవులకు లేని గబ్బిలం మాలాంటి మానవులకు కూడా లేదు. ఓ గబ్బిలాలని నువ్వే బెస్ట్ అంటున్నాడు కవి. అంటే ఇక్కడ గబ్బిలాన్ని జంతు పరిణామక్రమంలోంచి కావచ్చు, జీవ పరిణామక్రమం తాలూకు విశేషాల్లోంచి కావచ్చు, అన్నిటికన్నా మించి అపశకున పక్షిగా దూరంగా వెలివేయబడ్డ పక్షిగా కావచ్చు. కానీ విచిత్రం ఏంటంటే అలాంటి గబ్బిలాన్ని జాషువా ఒక అందమైన పక్షిగా చెప్తారు. అందరూ నల్లనిదిగా, వృధా అయినదిగా, అపశకునంగా చూస్తున్న గబ్బిలంలో జాషువా మాత్రం అందాన్ని చూస్తారు. నిద్దంపు లేత కస్తూరి ముద్ద, అప్పుడే తీసిన సుగంధ ద్రవ్యమైన కస్తూరి ఎంత అందంగా ఉంటుందో, ఎంత సువాసనాభరితంగా ఉంటుందో. గబ్బిలమా నువ్వు నాకు అలా కనిపిస్తున్నావే. ఛత్రముల వంటి నీలి పక్షములు విడిచి అంతకన్నా మించి తబిసిపెట్ట. గబ్బిలాన్ని అందంగా చూస్తున్నావు, అంత మాత్రమే కాదు, పరోపకారిణి సహోదరి చెలిమిన్ పక్షికి విన్నవించుకొనచొచ్చన్. చెలిమి అంటాడు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంతవరకు మీరు అపశకున పక్షిగా, అందవిహీన పక్షిగా, దూరంగా వెలివేయబడిన పక్షిగా, దుర్వాసనాభరితమైన పక్షిగా చూస్తున్న దాంట్లో నా కళ్ళతోటి చూడండి, గుణం ముఖ్యం, కులం కాదు, డబ్బు కాదు. అలాంటి గుణంలో మాత్రం అది గొప్పది. అర్థం చేసుకోండి. సమాజంలో మీరు వెలివేస్తున్న వారిలో ఒక్కొక్కరిలో ఉన్న గుణాలు అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఈ సమాజం తాలూకు అమానవీయమైన వాటి మీద ప్రశ్నించడం మొదలవుతుంది. అలాంటి అసలు అమానుషమే తొలగించే ప్రయత్నం జరుగుతుంది. అందుకు జాషువా గబ్బిలాన్ని ఎంచుకోవడం జరిగింది. మరి అలాంటి జాషువా గబ్బిలాన్ని మాత్రమే కాదు, మరి తంజావూరు మరొకటి అసలు మొత్తం దాంట్లో మరిన్ని వ్యూహాలు ఉన్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. జాషువా గబ్బిలంలో దళిత కథానాయకుడు తంజావూరులో ఉంటారు. తమిళనాడులో ఉంది. తంజావూరే ఎందుకు ఎంచుకోవాలి? సాధారణంగా ఏ కవైనా తాను పుట్టిన ఏదైనా ఏ ప్రాంతమైతే, కాళిదాసు అయితే ఉజ్జయినిలాగా ఏదైనా సరే తన యొక్క పుట్టిన ప్రాంతం మీద మమకారం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాషువా వినుకొండలో దళిత కథానాయకుడు ఉన్నాడు అని చెప్తే సబబేమో, కానీ తంజావూరు ఎందుకు ఎంచుకోవాలి? కారణం ఉంది. తెలుగు సాహిత్యం ప్రారంభమైంది నన్నయ్యతో.
నన్నయ్య పుట్టిన ప్రాంతము లేదా పెరిగిన ప్రాంతము రాజమహేంద్రవరం అండి, ఇవాళ తూర్పుగోదావరి జిల్లా. తెలుగు సాహిత్యం నన్నయ్య తర్వాత నన్నెచోడుడు, పాలుకురి సోమనాథుడు, మల్లికార్జున పండితుడు ముగ్గురు కవులు కనిపిస్తారు. నన్నెచోడుదేమో రాయలసీమ, మల్లికార్జున పండితుడిదేమో కోస్తా జిల్లా, పాలుకురికి సోమనాథుడు తెలంగాణ. అంటే నన్నయ్య తర్వాత తెలుగు సాహిత్యం తెలుగు నేలలో ఉన్న 3 ప్రాంతాలలోనూ విస్తరించింది. తిక్కన ఆ తర్వాత వచ్చిన కవి, ఆయనది నెల్లూరు. ఆ తర్వాత ఎర్రన, నాచన సోముడు, ఆ తర్వాత శ్రీనాథుడు వస్తారు. ఎర్రనైనా, నాచన సోముడైనా, శ్రీనాథుడైనా కాస్త అటు ఇటుగా గుంటూరు, కృష్ణా జిల్లా, రాజమహేంద్రవరం ఈ ప్రాంతాలకి ద్రాక్షారామ. ఆ తర్వాత తెలుగు సాహిత్యం 16వ శతాబ్దము, ప్రబంధయుగము, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, అయ్యలరాజు రామభద్రుడు, తెనాలి రామలింగ కవి, కృష్ణదేవరాయల వారి యొక్క భువన విజయంలో అష్టదిగ్గజ కవులుగా వీరందరూ తెలుగు సాహిత్యాన్ని పరిపోషించారు. స్వర్ణయుగంగా మనం చెప్పుకుంటాం. అదే కాస్త అర్జెంటుగా మనం చెప్పాలంటే హంపి విజయనగరం, అంటే కృష్ణదేవరాయల వారు లేదా విజయనగర సామ్రాజ్యం 16వ శతాబ్దం. అంటే గబ్బిల ప్రయాణ మార్గం కనుక నెల్లూరు నుంచి ప్రారంభమైంది అనుకుంటే తిక్కన గారు వస్తారు. నెల్లూరు తర్వాత హంపి విజయనగరం కనుక వస్తే 16వ శతాబ్దం వస్తుంది. ఆ తర్వాత గుంటూరు వస్తే ఎర్రన, నాచన సోముడు, శ్రీనాథుడు వస్తారు. రాజమహేంద్రవరం వస్తే నన్నయ్య వస్తారు. ఆ తర్వాత బొబ్బిలి, విజయనగరం. తెలుగు సాహిత్యంలో 11, 12, 13, 14, 15, 16 శతాబ్దాల వరకు నెల్లూరు నుంచి బొబ్బిలి మధ్య ప్రాంతంలో ఉన్న ప్రయాణ మార్గంలో తెలుగు సాహిత్యానంతటి వివేచించవచ్చు. కానీ తెలుగు సాహిత్యంలో 17, 18 శతాబ్దాలు పూర్తిగా తంజావూరు, మధురాయ్ అనే 2 తమిళ ప్రాంతాలలో వెలిసింది. అందుకని తంజావూరులో కనుక దళిత కథానాయకుడిని కనుక ఉంచితే అప్పుడు రఘునాథ నాయకుడు, చెమకూర వెంకటకవి, ముద్దుపళని, క్షేత్రయ్య లాంటి తెలుగు కవులను కూడా దర్శించుకోవచ్చు. ప్రయాణ మార్గంలో ఆ తెలుగు కవులను కూడా దర్శించుకోవచ్చు. ఇది ప్రధానంది. అందుకని తంజావూరు ఎంచుకోవడం జరిగింది. తంజావూరు నుంచి నెల్లూరు మీదుగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అంత మాత్రమే కాదు, సాధారణంగా తెలుగు సాహిత్యంలో తక్కువగా చూడబడిన పర్లేదండి సాహిత్యమే అనే విలువలు తక్కువ అని ఏసడించుకోబడిన లేదా తక్కువగా చూడబడిన ఒక యుగం దక్షిణ ఆంధ్ర సాహిత్య యుగం అంటే తంజావూరు యుగం. మనకు అర్థం ఇవ్వాలి చెప్పాలంటే, ఎక్కడైతే ఎవరినైనా సరే అందులో ఒక పాజిటివ్ అంశాన్ని తీసుకోకుండా ఏదో ఒక నెగిటివ్ అంశాన్ని చూసి తద్వారా అక్కడ ఏమీ లేదు అని ఏసడించుకునే ప్రతిభను నొక్కిపెట్టే పక్కన పెట్టే ఒక అమానవీయమైన విషయాన్ని జాషువా ఎప్పుడూ అంగీకరించలేదు. అందుకని తంజావూరులో కూడా అందుకని అక్కడ అద్భుతమైన సరస్వతీ మహల్ దర్శించమ్మా, తనువుప్పొంగా అంటారు ఆయన. కాబట్టి సరస్వతీ మహల్ లాంటివి చూడమ్మా. ఎలా చూసుకున్నా మనకి తంజావూరుని ఎందుకు ఎంచుకున్నారు అని ఒక్క మాటలో చెప్పాలి అంటే సంపూర్ణంగా 11వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఉన్న తెలుగు సాహిత్య విశేషాలను చెప్పవచ్చు. కాబట్టి దేవతల్లో ఒక్క మాటలో చెప్పాలి అంటే భోళాశంకరుడు. ఇలా కోరితే అలా ఇచ్చేసే వ్యక్తి. ఇప్పటికే భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా దళితులు వేదన పొందుతూ ఉన్నారు. దళితులు వేదన ఇంకా పొందలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఘనీభవించిన సమస్యకు తక్షణ పరిష్కారం కావాలి. కొండలెక్కి, గుట్టలెక్కి, ఏడుకొండలు ఎక్కి ఆయన ఎప్పుడు కరుణిస్తాడో తెలియని విష్ణుమూర్తి కన్నా ఇలా అడిగిన వెంటనే అలా తిక్కశంకరుడు, ఉబ్బుశంకరుడు, బోళాశంకరుడు మా శివన్ ఉన్నాడు కదా, కాబట్టి శివుడికి కాస్త నువ్వు చెప్పమ్మా. అందునే అని అంటారు, అజ్జాయింతువో చుట్టు మార్గమని ద్రాక్షారామ భీమేశ్వరుడు ఉజ్జీలేని దయా స్వభావుడు.
మత్ జాతి ఉద్ధరణము, మన జాతి యొక్క ఉద్ధరణం చేస్తాడైన ఉజ్జీలేనిదయా స్వభావుడు. ఆ పదం చాలా చాలా ముఖ్యం. అందుకు ఈశ్వరుని ఎంచుకున్నారు. ఈశ్వరుడు ఉండేది ఎక్కడ? ఎక్కడో భక్తులకు దూరంగా ఉండడు, పక్కనే శ్మశానంలో ఉంటాడు. శ్మశానానికి సంబంధించిన ఒక వ్యక్తి మరణం నుంచి శ్మశానం వరకు ఉన్న తాలూకు ప్రస్థానానికి సంబంధించిన వివిధ క్రియల్లో కూడా దళిత కులాల వారి యొక్క పాత్ర ఉంది. అందుకు ఈశ్వరుడు మావాడు, మా పక్కవాడు, అర్థం చేసుకునేవాడు. అలా అర్థం చేసుకునేవాడు ఇప్పుడుంటే సమస్యకు పరిష్కారం తొందరగా దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, తెలుగు సాహిత్యంలో వైష్ణవ మతంలోనూ వైష్ణవ భక్తి సిద్ధాంతంలోనూ కూడా కుల వివక్ష లేని ఒక తత్వం చెప్పడం జరిగింది. వైష్ణవం దాంట్లో మనకి పలనాటి బ్రహ్మనాయుడు చాపకూడు పద్ధతి అని పెడతారు. అందరూ కులాలతోటి సంబంధం లేకుండా సహపంక్తి భోజనాలు చేయడం అనేది మనకి 12వ శతాబ్దంలో చూస్తాం, పలనాటి బ్రహ్మనాయుడు. కానీ శైవ తత్వంలో కుల వివక్ష అస్సలు లేని ఒకానొక తత్వం ఉంటుంది. పాల్కురికి సోమనాథుడు తెలుగులో కానీ, కన్నడ నేలలో బసవేశ్వరుడు కానీ, నిన్న మొన్న పుట్టిన కులాల మాటలేలా అంటాడు పాల్కురికి సోమనాథుడు. అసలు అందరూ శైవ భక్తులు ఒక చొడగుముగూడి వాళ్ళు ఏమనాలంటే, అసలు మేమెవ్వరము కూడా కులం పేరు ఎత్తి మాట్లాడము, నీదే కులం నీదే కులం నీదే కులం నీదే కులం అని అడగము అని ఒక శపథం చేయాలి. నీది ఏ కులమన్న ప్రశ్న వెలయించి అన్న జాషువా కవిత్వంలో నువ్వు ఏ కులం అన్న పదం అన్న ప్రశ్న అడిగిన ప్రతిసారి తన గుండె ఎంత వేదన గురైందో, ఎన్నిసార్లు గుండె ఎంత బాధకు గురైందో, హృదయము ఎంత ఆవేదన గురైందో అనుభవించిన కవి జాషువా. అందుకని కులం ప్రస్తావన లేని ఒకానొక తత్వం శైవంలో ఉంది కాబట్టి, కులము తాలూకు ఏ విధమైనవైనా కానీ తుంచివేయగలిగిన సమర్థత ఈశ్వరుడిది కాబట్టి, ఆ తుంచివేయడానికి కావలసిన ఒకానొక ప్లేస్ శ్మశానం ఆయన నివాస స్థానం కాబట్టి, ఆయన ఆహార్యమంతా మా జీవనానికి మా బతుకులకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, కైలాసంలో ఉన్న ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఓ గబ్బిలమా ప్లీజ్ కైలాసంలో ఉన్న ఈశ్వరుడికి ఆయన ఒక్కడు ఉండగా పూజారు లేని వేళ చెవి దగ్గరికి వెళ్ళి కాస్త చెప్పమ్మా మా బాధ గురించి, కాబట్టి ఈశ్వరుడికి చెప్పమ్మా. ఈశ్వరుడు ఎక్కడైనా ఈశ్వరుడే కదా. ఆయన కైలాసంలో ఉంటే ఏమిటి, ద్రాక్షారామలో ఉంటే ఏమిటి, వారణాసిలో ఉంటే ఏమిటి, ఉజ్జయినిలో ఉంటే ఏమిటి, మరి అలాంటి ఈశ్వరుణ్ణి కేవలం కైలాసంలో ఉన్న ఈశ్వరునే ఎందుకు ఎంచుకోవాలి? ఇటు తంజావూరు నుంచి అటు కైలాసం దాకా వెళ్ళమ్మా అని ఎందుకనాలి? అంటే ప్రయాణ మార్గంలో కూడా జాషువా ఏదో ఒక వ్యూహాన్ని పెట్టారన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే కవిత్వము తాలూకు ఒక అందమైన సొగసుని మాత్రమే కాదు, చమత్కారాన్ని మాత్రమే కాదు, వ్యూహాన్ని, రహస్యాల్ని కూడా పెట్టారన్నమాట. వాటినేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. గబ్బిలం కావ్యంలో దాదాపుగా ఒక 60-70 పద్యాలు ప్రయాణ మార్గాన్నే చెప్తాయి. తంజావూరు, నెల్లూరు, హంపి, విజయనగరము, గుంటూరు, రాజమహేంద్రవరము, ద్రాక్షారామ, ఆ తర్వాత బొబ్బిలి, బొట్టునూరు, ఒరిస్సా, బీహారు, ఉత్తరప్రదేశ్, ఆగ్రా, ఢిల్లీ, హిమాలయాలు, కైలాసం. ఇది రూట్ మ్యాప్. ఈ రూట్ మ్యాప్లో జాషువా ఏం చేశారంటే, దక్షిణాన ఉన్న తంజావూరు నుంచి ఉత్తరాన ఉన్న కైలాసం దాకా, అంటే ఈ కొన నుంచి ఆ కొన దాకా, అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా, కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు
భారతదేశంలో దళితుల వేదన ఉంది, అర్థం చేసుకోండి. అదే ఆయన ఉద్దేశం. ఈ దేశమంతా విస్తరించిన ఈ రుగ్మతకి ఏదైనా ఔషధాన్ని కనిపెడదాం, అది జాషువా యొక్క ఉద్దేశం. అంత మాత్రమే కాదు, కింద నుంచి పైకి అంటే అప్వర్డ్, ఊర్ధ్వముఖ ప్రయాణం అంటారు. కిందకి దిగితేనేమో అధోముఖ, పైకి వెళితేనేమో ఊర్ధ్వముఖ. అంటే కింది కులాలుగా ఉండిపోయిన పంచమ కులస్తులు, ఇతర కులస్తులు కేవలం నిచ్చెన మెట్ల వర్ణ పరిణామ క్రమంలో, ఒక హైరార్కీ అంటాం, క్రమానుగత శ్రేణిలో అగ్రవర్ణాల నుంచి కింది వర్ణాల వరకు ఈ దేశంలో నిచ్చెన మెట్ల ఆకారంలో కుల వ్యవస్థ ఉంటే, కింది కులాల వారిప్పుడు క్రమంగా 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 పైకి వెళ్ళాలి, ఉన్నత కులాలతో సమానమవ్వాలి. కాదు, అందరూ ఒకటే కులం అవ్వాలి, మానవ కులం అవ్వాలి, ఉన్నత కులం అవ్వాలి. ఒకరు ఇంకొకరిని తక్కువ చేసి చూసే ఒకానొక ధోరణి సమాజంలో పోవాలి అని చెప్పే ఒకానొక సందేశం, కింది కులాలు పైకి వెళ్ళాలి అని అర్థం వచ్చేలా కింది నుంచి గబ్బిల ప్రయాణ మార్గం ఊర్ధ్వముఖంగా సాగింది. అందుకు తంజావూరు నుంచి కైలాసం దాకా వెళ్ళమన్నారు ఆయన. అంత మాత్రమే కాదు, అందులో ఇంకొకటి కూడా ఉంది. సాధారణంగా ఎక్కడైనా కానీ, ఏదైనా ఒక కావ్యంలో కానీ, ఒక కవి తాను రచించిన కవిత్వంలో రహస్యంగా ధ్వనిమయము అంటాం, మనకి తెలియని అనేకమైన అంశాలను అందులో చొప్పిస్తారు. అలా ప్రయాణ మార్గాన్ని కింది నుంచి పైకి మాత్రమే కాకుండా ఏ ఏ ప్రాంతాలను చెప్పడం ద్వారా దేశభక్తి, జాతీయోద్యమ స్పృహ, క్షేత్ర ప్రశస్తి, నదీ ప్రశస్తి, జాతి ప్రశస్తి, కవుల ప్రశస్తి, సాహిత్య ప్రశస్తి, ఐశ్వర్య ప్రశస్తి, సంస్కృతి ప్రశస్తి, కళా ప్రశస్తి. జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఏ దేశంలో అయితే గంగ ఉందో అన్నట్టుగా ఈ తెలుగు నేలలో ఉన్న, మొత్తంగా భారతదేశంలో ఉన్న ప్రయాణ మార్గంలో తంజావూరు నుంచి నెల్లూరు, అక్కడి నుంచి అలాగా. అందునే ఆయన చెప్తారు, నెల్లూరు వెళ్ళినప్పుడు అక్కడ యతియు ప్రాసయు లేని సంస్కృత కవిత్వారణ్యమందున్న 15 పర్వములకు ఆంధ్రత్వంబు నేర్పించి, ఆంధ్రత్వంబు నేర్పించిన తిక్కయజ్వకు. తిక్కన గారంటే ఎవరు? సంస్కృతంలో మహాభారతం ఉంది. మహాభారతంలో 15 పర్వాలు రచించారు. 2.5 పర్వాలనేమో నన్నయ్య రచించారు, అరపర్వాన్నేమో ఎరన రచించారు, 15 పర్వాలనేమో తిక్కన రచించారు. సంస్కృతంలో పద్యం ఉంది, కానీ సంస్కృతంలో యతి ప్రాస లేవు. యతి ప్రాస లేకపోతే ఒక నియమం, ఒక నియమము లేని పద్య రచన ఎలా ఉంటుంది అంటే అరణ్యంలా ఉంటుంది. అందుకని సంస్కృతంలో పద్యాన్ని అరణ్యంతో పోలుస్తారు తిక్కన. అలాంటి సంస్కృతంలో ఉన్న పద్య రచనని తెలుగులోకి యతి ప్రాసలతోటి తీసుకొచ్చిన వారు, 15 పర్వాలుగా తీసుకొచ్చిన వారు తిక్కన అని. అక్కడ ఇంకో మాట అంటారు ఆయన, ఆంధ్రత్వంబు నేర్పించి కేవలం తన యొక్క జాతి గురించి మాత్రమే కాకుండా, తన యొక్క సిద్ధాంతం గురించి మాత్రమే కాకుండా, అన్ని కోణాలను కవిత్వంలో జతకూర్చిన కవి గుర్రం జాషువా, ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకనే అక్కడ ఇంకో మాట అంటారు, అతి గణ్యంబైన పెన్నా నదిలో స్నానం చెయ్యమ్మా. పెన్న నుంచి ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటే నెల్లూరు నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే. అక్కడ ఇంకో మాట కూడా చెప్తారు. నిజానికి నెల్లూరు అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే నెరజాణలు. జాషువా ఏమంటారంటే, నెల్లూరిలో నెరజాణలు ఉంటాయమ్మా, కవులకు కూడా తెకమక పెడతారు వాళ్ళు. ఎడ్డమంటే తెడ్డమంటారు, ఇదంటే అదంటారు. కవిత్వంలో కవిత్వానికే, కవితా తత్వానికే, సరస్వతీదేవికే, పాఠకులకే, రసహృదయులకే తెకమకలు పెట్టే కవులకే తెకమకలు పెట్టే వాళ్ళేనమ్మా నెల్లూరి నెరజాణలు అని నేను విన్నాను. మరి నిజమో అబద్ధమో తెలీదు. సఖియలు నెల్లూరి జాణలు, వాళ్ళని దాటుకుంటూ వెళ్ళమ్మా. వెళ్తే నీకు హంపి, విజయనగరము కనిపిస్తుంది. విజయనగరం అంటే కృష్ణదేవరాయల వారి యొక్క ఆస్థానం.
తెలుగు నేలలో కృష్ణదేవరాయల వారు అందించిన మూరు రాయర గంటడు ఊరేగడినాడు విద్యానగర రచవీధులందు అంటారు జాషువా ఈ గబ్బిలం కావ్యంలో. విద్యానగర రాచవీధుల్లో ఆయన సంచరించట్లేదమ్మా. ఇప్పుడు పట్టుడేరాలు ఎత్తరైనాడు పరసీక గుర్రాల బేరగాండ్రు. ఓ పక్కన వర్తమాన కాలంలో ఉన్న దుస్థితిని చెప్తారు, మరో పక్క వేదనని చెప్తారు, మరో పక్క సాహిత్య కీర్తిని చెప్తారు, ఇంకొక పక్కనేమో అత్యంత సనాతనంగా వస్తున్న చారిత్రకతను చెప్తారు. అది కేవలము విద్యానగరంలోనే కాదు, గుంటూరులోనే కాదు, ఇంకెక్కడైనా కానీ జాషువా యొక్క గొప్పతనం ఏంటంటే వేమన మీద ఒక పూర్తి పద్యం రాయడం గబ్బిలంలో కనిపిస్తుంది. వేమన మీద ఒక పూర్తి పద్యం గబ్బిలంలో రాయడం. నిజానికి నన్నయ్య మీద కూడా పూర్తి పద్యం రాయలేదు, తిక్కన మీద కూడా పూర్తి పద్యం రాయలేదు, ఒక వేమన మీదనే రాశారు. ఎందుకంటే తెలుగు నేలలో కుల వివక్షను పూర్తిగా సంపూర్తిగా ఖచ్చితంగా నిర్ద్వంద్వంగా నిర్విమర్శకంగా ఎత్తి చూపిన తొలి కవి, మానవతావాదానికి అత్యంత పరాకాష్ఠైన చిరునామా కలిగిన కవి వేమన్న. అందుకని వేమనన్న అలాగే బుద్ధుడన్న జాషువాకి చాలా ఇష్టం. అందుకని బుద్ధుడి మీద ఆయన బీహార్ దగ్గర చెప్తారు, ఆ తర్వాత మళ్ళీ లుంబిని వనం దగ్గర చెప్తారు, పలు చోట్ల చెప్పే ప్రయత్నం చేస్తారు ప్రత్యేకంగా బుద్ధుడి మీద. విచిత్రం ఏంటంటే యుద్ధం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. పల్నాటి యుద్ధం అనగానే బాలచంద్రుడి గురించో బ్రహ్మనాయుడి గురించో చాలా గొప్ప విషయాలు చెప్తాం మనం, అలా ఉండాలి ఇలా ఉండాలని. కానీ జాషువా యుద్ధాన్ని వ్యతిరేకిస్తారు, అందులో పల్నాటి యుద్ధాన్ని విమర్శిస్తారు. ఆయన తెలుగు రక్తము వృధా అయిపోయింది అంటారు ఆయన. ఒక్క మాటలో చెప్పాలి అంటే జాషువా ప్రయాణ మార్గంలో ఇటు తంజావూరు నుంచి అటు కైలాసం దాకా, ఢిల్లీ అయితే మౌర్యుల చరిత్రను చెప్తారు, హస్తినాపురంలో అలనాటి భారత విశేషాలు చెప్తారు. అంత మాత్రమే కాదు, ఒక అద్భుతమైన చారిత్రక కథ ఘట్టాలని చెప్తారు. అన్నిటికన్నా మించి ఎక్కడెక్కడైతే చరిత్రలో మనకి అమానవీయమైన దృశ్యాలున్నాయో వాడన్నిటినీ ఎత్తి చూపుతారు, దేశభక్తిని కలిగేలా చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే అంబేద్కరిజాన్ని, గాంధీయిజాన్ని, మానవతావాదాన్ని, తన జీవిత అనుభవ సంవేదనాన్ని, అన్నిటికన్నా మించి ఒక కవితా తత్వాన్ని, భావుకతలో మళ్ళీ తన సమకాలీన కవుల కన్నా అభిన్నమైన భావుకతను, తెలుగు కవిత్వానికి ఆయువులు తగ్గించి అవతకో నువ్వు కుమిలిపోతున్న కవిత్వం కాదయ్యా ఇప్పుడు కావలసినది. ఏడ్చు కవి ఒకడు, ప్రణయ కవి ఒకడు, పాషాండ కవి ఒకడు. ఒకడేమో ఏడుస్తూ ఉంటాడట కవిత్వం కృష్ణశాస్త్రి, ఒకనేమో ఎప్పుడు ప్రణయ గీతాలు అల్లుకుంటూ ఉంటాడట ఎంకి కోసమంటూ ఆయన నండూరు సుబ్బారావు. పాషాణ కవి ఒకడు విశ్వనాథ సత్యనారాయణ. ఇది కాదయ్యా కవిత్వం. కవిత్వానికి ఒక తత్వం ఉండాలి, కవిత్వానికి ఒక అర్థం ఉండాలి. తన అనుభవంలోంచి, తన జీవితంలోంచి, తన యొక్క జీవిత సారాంశంలోంచి, తన జీవిత సంవేదనలోంచి కవిత్వాన్ని రంగరించి ఒక శాశ్వత సత్యాన్ని చెప్పి, ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుగు సాహిత్యంలో దళిత తత్వానికి సంబంధించిన తొలి బీజం, దళిత తత్వానికి సంబంధించిన ఒక అపూర్వమైన తెర ఎవరయ్యా అని అడిగితే జాషువా. తదనంతర కవులకి దళిత తత్వం తాలూకు దివిటి బావుట గుర్రం జాషువా. మరో పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.